నల్గొండలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్దాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నాకు అవకాశం ఇచ్చినాడు. మరి అయాల టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా మరి తక్కువ సర్పంచులు, తక్కువ ఎంపీటీసులు, ఎలాంటి హోదాలు లేనటువంటి పరిస్థితులు ఈ నల్గొండ ఉన్నటువంటి పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు. మరి నన్ను మరి కేసీఆర్ గారు ఆహ్వానించి మరి జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో మరి ఈ నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేయడానికి అవకాశం ఇచ్చి మరి ముందుకు పోయినటువంటి సందర్భం మీకు అందరూ కూడా తెలుసు. ఆ సందర్భంలో వీగుతున్నటువంటి నాకు తిరిగే లేదన్నటువంటి నాకు పోటీ అని మరి ఎక్కిరించినటువంటి ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద 25,000 మెజార్టీతో గెలిచినటువంటి సందర్భంలో మరి ఆ గెలిచిన తర్వాత మళ్ళా 93 సర్పంచులు, దగ్గర 36 ఎంపీటీసీలు, సింగిల్ విండోలు అన్నిట్లలో కూడా 80% పైగా గెలిపించుకోవడానికి నా పాత్ర ఉంది. దానికి తోడుగా మీ పాత్ర ఉందని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తాను. మరి ఆ తర్వాత మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో అందరము మనకేం తిరుగు